హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నేను ఫస్ట్ వీడియో చేస్తున్నాను. నా ఛానల్ తరపు నుంచి నేను సపరేట్గా కొత్తగా వేరే చోట పని చేసుకుంటూ స్టార్ట్ చేసినటువంటి మకుటా మీడియా అందరూ ఆదరించాలని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వీడియో మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి గురించి కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇష్టానుసారం ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే దీని మీద మచిలీపట్నంలో ఒక చిన్న రాద్ధాంతమే జరుగుతుంది. ముఖ్యంగా పెర్ని బాబాయ్కి ఇది ఎక్కడా కూడా రుచించట్లేదు. ఎక్కడ ఏం దొరుకుతుందా జనసేన మీద, ముఖ్యంగా కొంత జనసేన పార్టీ నాయకుల మీద ఏదో ఒక రకంగా బురద జల్లే ప్రయత్నం పెర్ని బాబాయ్ ఎప్పటి నుంచో చేసుకుంటానే కూర్చుంటారు. మరి ఎందుకో తెలియదు కానీ పెర్ని బాబాయ్కి జనసేన అన్నా, పవన్ కళ్యాణ్ గారు అన్నా, జనసేన పేరు వినపడినా సరే ఇది వచ్చేస్తుంది. అది ఎందుకో అర్థం కావట్లా. అసలు ఎందుకు ఏదో ఒక రకంగా జనసేన డీక్రియేట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలి, ఏదో ఒక రకంగా ఈ పార్టీని తీసేస్తే తప్ప ఆయనకి మనుగడ లేదు అని అనుకుంటున్నాడో ఏమో తెలియదు. కానీ ముఖ్యంగా ఇప్పుడు ఆయన పరిస్థితి అలాగే ఉంది. అసలు అక్కడ ఉన్నటువంటి ఇష్యూ ఏంటి, అసలు ఏం జరిగింది, అసలు ఆ గొడవ జరగడానికి గల కారణాలు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇతని పేరు గిరి, ఒక ఆర్ఎంపీ డాక్టర్. అతను చేసినటువంటి వ్యాఖ్యలే దీని అంతటికి కారణంగా చూడొచ్చు. అసలు అంతలా జరగడానికి అతను ఏమన్నాడు అనేది కూడా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎకరాల పొలం ఇచ్చింది ఎప్పుడు ఏ గవర్నమెంట్, ఇంటి స్థలం ఇచ్చింది ఏ గవర్నమెంట్, గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది ఏ గవర్నమెంట్, ఆ యదవని ఒకసారి తెలుసుకోమనండి. కొనిదెల పవన్ కళ్యాణ్ గాడిని గవర్నమెంట్ సార్. అవును సార్, అది తెలుసు. జరిగింది ఎప్పుడు సార్? నాకు అర్థం కాదు. టీడీపీ గవర్నమెంట్. సో కొనిదెల పవన్ కళ్యాణ్ గాడిని అంతే కదా, ఇంకా చాలా ఉన్నాయి, కూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. 5 ఎకరాల పొలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. స్థలం ఇచ్చింది ఆయన. ఇచ్చి నువ్వు ఒప్పించుకోక అసలు నా దృష్టిలో, ప్రజల దృష్టిలో నువ్వు ఒప్పించుకోకవే. గంటకు మాట మాట్లాడుతున్నా, నీకే క్లారిటీ ఇవ్వదు. 33,000 మంది అమ్మాయిలు ఏమైపోయారా? తెచ్చావు నువ్వు? నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పమానండి. 33,000 మంది అమ్మాయిలు మిస్సింగ్. ఎందుకు ఈ బుద్ధులు దొక్క పథకాలు? హిందూ ధర్మం పవన్ కళ్యాణ్ టాపిక్ ఆడి వాడు పిచ్చనాకుడు. ఈసారి గురించి మహారాష్ట్ర అవసరం పడేది. అసలు పవన్ కళ్యాణ్ అన్నాడు పిచ్చనాకుడు నా దృష్టిలో, ఒక పిచ్చోడు. ఇదనమాట ఈ ఆర్ఎంపీ గిరి అని మాట్లాడినటువంటి వ్యక్తి తాలూకా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవి వైఎస్ఆర్సీపీకి పెద్ద రుచించవు. ఎందుకంటే వాళ్ళకి తెల్లారు లెగిస్తే వాళ్ళ భాష అంతే. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, అగ్రనాయకులు సైతం ఇదే భాషను మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ వాడుక వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇది పెద్దగా వాళ్ళకి ఇబ్బంది లేదు. గతంలో అటు పోసాని కృష్ణమురళి అనే ఒక పిచ్చోడు ఒక సైకోగా మారి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, వాళ్ళ తల్లిని ఇష్టానుసారం మాట్లాడినప్పుడు కూడా వీళ్ళకి ఏం అనిపించలా. పైగా మంచి పదవి ఇచ్చి అతన్ని కూర్చోబెట్టారు. ఫిలిం కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ అనుకుంటూ ఇచ్చారు. అంతేకాకుండా ఇంకొక సైకో ఎవరు, బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులు, రోజా గారు, కొడాలి నాని, అంబటి రాంబాబు గారు, పెర్ని నాని, వీళ్ళందరితో ఒక ఎవరు జోగి రమేష్, ఆ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఒకడు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బూతులు మాట్లాడుతుంటే ఆయన మామూలుగా ఎంజాయ్ చేసేవాడు కదా. ఇవన్నీ ఆఖరికి అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా, లేదంటే లోకేష్ గారి తల్లిని ఇష్టానుసారం అవమానించినా సరే అదే పద్ధతి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు. వీళ్ళు కూడా అదే పద్ధతిని ఇంకా అధికారం దిగిపోయిన తర్వాత కూడా అదే పని చేస్తున్నారు. ఇక్కడ పెర్ని బాబాయ్కి ఏంటంటే ఏదో ఒక రకంగా దొరికిందా ఇంకా మనకు అంతే, కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా తయారైపోతాడు. ఎక్కడ ఏంటి అసలు, అక్కడ ఏంటి తప్పేంటి, అసలు తిట్టడం కరెక్టా కాదా అని అనవసరం. జనసేన మీద ఏదో ఒక రకంగా బురద జల్లేయాలి. ఇకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా గతంలోనే టీడీపీ ఆఫీస్కి సంబంధించి దాడి జరిగినప్పుడు ఒక విషయం మాట్లాడారు. ఒకసారి పెర్ని బాబాయ్కి వినిపించాలని నాకు అనిపించింది. పెర్ని బాబాయ్కి దాన్ని చూస్తేనన్నా సిగ్గన్నా వస్తుందేమో అని ఒకసారి చూపించాలనిపిస్తుంది. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు. దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించే వాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఇది తర్వాత అతనితో సారీ చెప్పించినటువంటిది. నేను తాగి చెప్పాను, నన్ను వేరే ఛానల్ వాళ్ళు అడిగారు, నాకు ఇబ్బందిగా అనిపించే చేశానని చెప్పాడు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే జగన్ తిట్టారు
జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యంగా ఇతను మాట్లాడింది ఏంటంటే చాలా క్లారిటీ. పెర్ని నాని బాబాయ్ మాట్లాడినటువంటి మాటలకి జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పారు. ఒకప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో బోష్ డికే అని తిడితే అది పెద్ద బూత్ అన్నట్టుగా దాని మీద టీడీపీ అంటే దాదాపు 40 సంవత్సరాలకు పైగా తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఉన్నటువంటి ప్రభావం మనకు తెలుసు. 3 సార్లు ఆయన సీఎంగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు. ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ, అంత బలమైనటువంటి పార్టీ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి అత్యంత దారుణంగా నలుగురిని చంపైపోయారు జస్ట్ బోష్ డికే అన్నందుకు. మరి ఇప్పుడేమనాలి మిమ్మల్ని? పవన్ కళ్యాణ్ గారిని పిచ్చినా కొడుకు ఆడొక ఇది అది అని చెప్పి బోతులు మాట్లాడుతుంటే ఒక గిరి అనే ఒక ఆర్ఎంపీ అనే వ్యక్తి ఏం చెయ్యాలి? అతన్ని ఏం చేశారు? ఇప్పుడున్నారుగా, ఇక్కడ కనిపిస్తున్నాడుగా, మీరు ఇక్కడ చూసుకుంటే అతనికి ఏమీ అవలా, చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడింది తప్పు, నువ్వు క్షమాపణ చెప్పు అంటే కూర్చుని చెప్తున్నాడు. దీనికి కులం రంగు పులుముతున్నారు పెర్ని నాని గారు. ఇక్కడ కులం ఎక్కడొచ్చింది? ఎందుకు వచ్చింది? కులాలకు సంబంధించినటువంటి రాజకీయాలు తప్ప మీకు రాజకీయం చేత కాదా? ఇంతేనా మీ బ్రతుకు? మీ బ్రతుకు రాజకీయాల్లో కులాలకి సంబంధించినటువంటి దాంట్లోనే పడి సస్తా ఉంటారా? జనాల మధ్య లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక గ్రూపుల్ని క్రియేట్ చేసి ఏదో ఒక అలజడి సృష్టించాలి, కులాల మధ్య కుంపట్లు పెట్టి గొడవలు సృష్టించాలని కాకపోతే ఇక్కడ అతను మాట్లాడినటువంటి మాటలకు, చేసిన నేరానికి కులం ఎందుకు అంటగడుతున్నారు? నేరానికి అసలు కులానికి ఏం సంబంధం? అంటే ఫలానా కులం వాడు ఎలాంటి బూతులైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేస్తే చెల్లుతుందా? రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కు ఏంటి? అయితే పెర్ని నానికి అదే వ్యక్తి పెర్ని నానిని ఆయన బాబాయ్ని కూడా తిడితే హ్యాపీయేనా? మన మనోడే కదా తిట్టిందని చెప్పి, లేదంటే ఫలానా వాడు తిట్టిడని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతావా? మరి జగన్మోహన్ రెడ్డి గారు బోషడికే అంటే ఎందుకని ఆయన మరి అంతలా రెచ్చిపోయి మొత్తం కొన్ని వందల మందిని తీసుకెళ్ళిపోయి టీడీపీ ఆఫీసును పగలకొట్టేసి విధ్వంసం సృష్టించి దాంట్లో పనిచేసేటువంటి 4 వ్యక్తుల్ని చంపేసినంత పని చేశారు. ప్రాణాపాయ స్థితిలో బయటకు పడ్డారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే కొన్ని రోజులు వెంటిలేటర్ మీద బతికినటువంటి పరిస్థితి. పోలీసులు అడ్డుపడ్డారు కాబట్టి ఆ కాస్తో కోస్తో సెక్యూరిటీ ఉంది, వాళ్ళని బ్రతికించగలిగారు అంతే. అంతకుమించి ఏం చేయలేకపోయారు వాళ్ళు కూడా, ఎందుకంటే అది పక్కా ప్లాన్గా దాని మీద ఇప్పటికీ కేసు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇంత దిగజారి బతకాల్సినటువంటి కర్మ, ఇలాంటి రాజకీయాలు కూడా చేయటం మీకు ఇంకా చేత కాదా అని అనుకుంటేనే ఇలాంటి రాజకీయాలు చేయండి. మాకు రాజకీయం రాదు, మా రాజకీయం ఇలాంటివే రాజకీయాలే చేస్తాం, మాకు చేత కాదు, మేము ఈ కులాలను విడగొట్టి కులాలకి సంబంధించినటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి దాని ద్వారా మేము 4 రూపాయలు సంపాదించుకుని ఆ మంటలో చలిగాచుకునేటువంటి వ్యక్తులను తప్ప మేము మంచి రాజకీయం అంటే మాకు తెలియదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి తగలట్టండి. ఎందుకు ఈ కర్మ? ఇంత దిగజారి ఇలాంటి నీచపు రాజకీయాలు చేయడం అవసరమా? ఒక క్రైమ్కి కులం ఏంటి, మతం ఏంటి? అసలు నాకు అర్థం కాదు ఏ రకంగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని బోషిడిగా అని తిడితే ఒక న్యాయం, వాళ్ళ కోపం రావచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం బోరిగడ్డ అనిల్ కావచ్చు, లేదంటే రోజా గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, ఇంతమంది మీరు కూడా ఎవరో పెర్ని నాని కూడా, ఆయన ఎవరో పోసాని కృష్ణమూర్తి అయిన ఒక సైకో ఇష్టం వచ్చినట్టు వాగితే కూడా మూసుకుని కూర్చోవాలా? చేతులకు గాజులు వేసుకుని కూర్చోవాలా? అంటే మీరు చేస్తే ఏమో అది సంసారం, ఎదుటివాడు చేస్తే అది వ్యభిచారం కింద కనిపిస్తే అలాగా? నిజంగా ఇలాంటి వాళ్ళని, ఇలాంటి రాజకీయాలు చేసి అంటే క్రైమ్కి కులాన్ని అంటగట్టేటువంటి వ్యక్తులని ఇలాంటి రాజకీయాల్లో కాదు అసలు మన రాష్ట్రాల్లో కూడా ఉండనివ్వకూడదని నాది అభిప్రాయం. ఎందుకు వీళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం? ఏం ఉపయోగం? వాళ్ళ నియోజకవర్గానికి ఏమి చేయలేరు. వాళ్ళ కోట్లు సంపాదించుకోవడం తప్ప, వాళ్ళ పిల్లలు రాజకీయాల్లోకి వచ్చి జనాల మీద ఎక్కి కూర్చోవడం తప్ప జనాలకి ఒరిగింది ఏంటి వీళ్ళ వల్ల? ఆ కులాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసేటువంటి బ్రతుకు, అది కూడా ఒక బ్రతికేనా? కొంచెమైనా సెన్స్ ఉంటే ఆలోచించండి. అక్కడ షాప్ అంటే ఇతనేమో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చాలా మంది జన సైనికులు ఇక్కడ ఈయనని అక్కడ చెప్తున్నారు, సారీ చెప్పు అని చెప్పేస్తున్నారు. ఇంకొక పక్క కొంతమంది అక్కడికి వెళ్ళిపోయి అంటే ఆయన షాపుని పగలగొట్టేశారట, కూల్ డ్రింక్ షాప్. ఇక్కడ ఎంతమంది ఉంటే అక్కడికి ఎవరు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? ఎవరు వెళ్ళా. వైఎస్ఆర్సీపీ ఒక పథకం ప్రకారం ఇతని ఇంటి మీదకి వెళ్ళింది అని తెలుసుకుని అతని షాపుని ధ్వంసం చేసేసి అది జన సైనికుల మీద తోసిపడుతుంది. పక్కా ప్లాను. పెర్ని నాని బాబాయ్కి ఈ వెనతో పెట్టిన విద్య. అలాంటి రాజకీయాలు తప్ప ఆయనకు వేరే తెలియవు. కుట్ర చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి నాయకులు ఆయన
దేశంలో కాదు ప్రపంచంలోనే అలాంటి రాజకీయాలు చేయడంలో వైఎస్ఆర్సీపీ దిట్ట అని చెప్పి మరొకసారి స్పష్టం అవుతుంది. దీనికి తగ్గట్టుగా ఆ ప్రశ్నగాడు ఒకడు ఇంకొకడు తయారైపోతారు. మాట్లాడితే కులం మూసిగేసుకుని మాకు ఇంకా వేరేదే లేదు అన్నట్టుగానే తయారైపోతారు. అరే క్రైమ్ చేసేటప్పుడు క్రైమ్కి కులం ఏంట్రా బాబు అనేది ఆలోచించరు. ఎవరినైనా సరే ఆ కులాన్ని, ఈ కులం వాళ్ళు, రెడ్డి, కమ్మ, కాపు, ఏదైనా సరే, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయాలా? ఏంటి అసలు మనం ఏ దేశంలో బ్రతుకుతున్నాం, ఏం చేస్తున్నాం? ఒక్కసారైనా ఆలోచించుకునే ఇది లేదా? ఇంకెంతసేపు వాళ్ళు ఇస్తున్నారు కదా, మనం తినేస్తున్నాం కదా అని కూర్చోవలసిందేనా? ఇలాంటి వాళ్ళని మనం ఓటు వేసి గెలిపించుకుంటున్నందుకు సిగ్గుపడాలి నిజంగా. ఆ కాస్తో కోస్తో ఓట్లైనా వచ్చినట్టు ఉన్నాయి ఆ కిట్టుకి. లేదా పెన్ను నానికి ఇంకా రాజకీయాల మీద సన్యాసం తీసుకున్నానని చెప్తున్నాడు, కానీ బయటకు వచ్చి వాగుతుంటే ఏదో కొంత ఇంకా ట్రై చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళకి రాజకీయ సన్యాసం కాదు, రాజకీయ భూస్థాపితం చేసేయాలి అలాంటి వాళ్ళని. అలాంటి రోజులు రావాలని కోరుకున్నాం. ఇలాంటి కంటెంట్కి సంబంధించి మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోలు మీ ముందుకు మరిన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.